నామినేషన్ ఎలా ఉందో గెలుపు కూడా అలాగే ఉండబోతున్నది. ఈరోజు చాలా ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ బలం ఏందో చూపించుకోవడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా జూబ్లీహిల్స్ అడ్డ మీద మళ్ళీ ఎగరబోతుంది కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది నవీన్ యాదవ్ గెలుపు కాదు, కాంగ్రెస్ నాయకుల గెలుపు, కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు. కాంగ్రెస్ నాయకులది ఎలక్షన్ లెక్క ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, రాబోయే కాలంలో ఈ భారీ ఎత్తున నవీన్ యాదవ్ని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలు అందరికీ వరకు చేరుకోవేస్తేనే అప్పుడే పీజీఆర్ గారి ఆత్మ శాంతిస్తుందని. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని స్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా పీజీఆర్ నెలకొల్పించిన బస్తీలు కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా సంక్షేమం 12 ఏళ్ల నుంచి ఆగిపోయింది. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ జరగాలంటే 100% రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిందే. బాకీల సంగతి చెప్తే వాళ్ళ బాకీలు ఉన్నాయో లెక్క కూడా తెలియదు. 10 ఏళ్లలో వాళ్ళ నోటికి వచ్చినాయి అన్నీ చెప్పిను, కానీ చేసింది శూన్యం. అదే కాంగ్రెస్ పార్టీ మాటలలో కన్నా చేతలలో ఎక్కువ చూపిస్తుంది. అడగకుండానే చెప్పకుండానే సన్న బియ్యం ఇచ్చింది. ప్రతి ఇంటికి కూడా ప్రతి పేదోడికి కూడా రేషన్ కార్డు కావాలని చూస్తూ ఉంది. ప్రతి పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని స్కూల్స్ మీద దృష్టి పెడుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు ఏది కావాలని చేసుకుంటూ వెళ్తుంది. బాకీల సంగతి చెప్తే పెద్ద బాకీదారుడు ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ఆల్రెడీ 12 ఏళ్లలో వాళ్ళ అరాచకాలు చూసిన వాళ్ళే. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి కన్నా ఆయన అరాచక పాలన ఎక్కువగా నడిచింది కాబట్టి ఇప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు అయితే నమ్ముతా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తారు. ఒకటి, నవీన్ యాదవ్ అంటే ప్రతి ఇంటికి కూడా గుర్తుపట్టే మనిషి, మన మనిషి కాబట్టి ముఖాలు చూస్తాడు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ముఖాలు చూడరు కాబట్టి మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ కూడా అదే తెలియజేస్తున్నాం. చూసి రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ని గెలిపేయాలని కోరుతున్నాం. సింపతి 2 విధాలుగా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయిన సింపతి ఒకటైతే, ఆయన చేసిన అరాచకాలకు బాధపడిన బాధితుల సింపతి కూడా ఉంది. ఏ సింపతి గెలుస్తుందో ప్రజలు నిర్ణయిస్తాం. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి బైపోల్ ఎలక్షన్ వస్తుందని, బై ఎలక్షన్ వస్తుందని మేము ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించుకోలే. మరి గోపన్న మనలో లేరు, కానీ ఆయన అయితే ఆశయాలున్నాయో ముందు తీసుకెళ్ళాలి మనం. ఆయన చాలా మట్టుకి ఎప్పుడు కూడా పబ్లిక్కి సేవ చేసుకుంటున్నారు. నాకు గోపన్నకి నన్ను 2 సార్లు ఓడగొట్టినారు. ప్రతిసారి ఒకటే మాట అంటుండే, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినా నేను అని ఒక డైలాగ్ కొట్టాడు నన్ను కనబడినప్పుడల్లా. నేను చాలా పెద్ద లీడర్, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినాను. మరి మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం మొన్న కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క, మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం మొన్న కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క రౌండ్కి జోకులు వేసుకుంటాం, మాట్లాడినాం, కానీ ఎప్పుడు వ్యతిరేకత మేము చేసుకోలేదు. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఎస్పీఆర్ హిల్స్ మా తాతయ్య నానమ్మ పేరు మీద ఉన్న బస్తీ ఇది. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,50,00,000 నేను ఆ రిజర్వాయర్ శాంక్షన్ చేసి పెట్టిండే. అనుకోకుండా అప్పుడు కిరణ్ కుమార్ గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిండే. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే అయి ఆ 1,50,00,000 రిజర్వాయర్ని 4 crores పెట్టి ఆ రిజర్వాయర్ చేయించినారు. మరి ఆయన పేరు పెట్టాలని నేను గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చెప్పడం జరిగింది, యూస్ కూడా సంతాప సభలో. ఆ ఒక రిజర్వాయర్ పేరు గోపన్న పేరు పెట్టాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఆ ఇందిరా కాంగ్రెస్ కాదు, ఇప్పుడు పార్టీ టికెట్ ఫర్ సేల్ పార్టీ అయిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా బ్లడ్, మా ఫాదరు, మేము మా తాతలంతా కాంగ్రెస్ అన్నాం. కానీ మాతోటే ఎంత ఇస్తావు అని చెప్పి మమ్మల్ని టికెట్ అమ్మకం పెడితే మనసు బాధ అనిపిస్తే ఆ రోజు కుటుంబం నిలబడి రాజకీయ భవిష్యత్ ఇంకా చాలా ఉంది, కలిసి మనం
సంవత్సరాలు ముందుకెళ్దామని రామన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒకవేళ గోపన్న ఉంటే వచ్చే డీలిమిటేషన్లో లేకపోతే గోపన్న కన్విన్స్ చేసో నేను ఎమ్మెల్యే అవుతుండన్నా. కానీ ఆ 3 years మాత్రం గ్యాప్ ఉన్నప్పుడు తప్పకుండా అది ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు. కుటుంబాల్లో చనిపోతే ఎందరు మంది మన మీద కన్నేస్తారని ఫస్ట్ మనిషి నేనే. అమ్మా నీకున్నా నేను అండదండగా నేను ఉంటా, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు ఏమైనా అని మొదటి సంతాప సభ షేక్పేటలో జరిగింది. ఆ రోజు అన్న గోపన్న కా దుష్మన్, గోపన్న కా దుష్మన్ ఓ మేరా దుష్మన్, అప్నా దుష్మన్. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ జానకమ్మ తోట ఎవరెవరు తెలుసు అన్న? యూసుగూడ జానకమ్మ తోట చేతులు ఎత్తండి. ఈ ఆ జానకమ్మ తోట గురించి ఈ కాంగ్రెస్ టికెట్ పోయింది. రేపు కాంగ్రెస్ వస్తే అక్కడ జానకమ్మ తోట అనేది ఉండనే ఉండదు. మనకి రామరాజ్యం కావాలా లేకపోతే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి. రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను. మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా. మరి గోపన్న కూతురుంది అక్షరామ్మ, ఆ పాపకు కూడా ఎప్పుడు ఒక వాళ్ళ బాబాయ్ లాగా అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సునీతమ్మకు కూడా నేను వాళ్ళ పిల్లోడు అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటున్నాను. దయచేసి అందరు వినాలి.